ఇచ్చిన వారాలన్నీ ప్రభు తన కృప చేత మనల్ని భద్రపరిచి ఉంచారు. మరొక సమయం ఆయన సన్నిధానంలో మనం గడిపే భాగ్యం ప్రభువే మనకి ఇచ్చారు. ఈ లోకంలో అనేకమైనటువంటి అవసరతలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలు మానవుని జీవితంలో మనుషులను ఎంతగానో భయపెడుతున్న సందర్భాల్లో ప్రభు చేత మనం ఆశీర్వదింపబడడానికి, ప్రభు చేత మనం దీవించబడడానికి ఈ సమయం అందు ఆయన సన్నిధానంలో మనం కూడుకుని ఉన్నాం. ఈ సమయం అందు దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని సన్నిధానంలో వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చదువుదామండి. గత వారం కూడా రోమా పత్రికలోంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ రాత్రి కూడా మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుని మనము వాక్యపు భాగంలో మనం ప్రవేశిద్దాం. చదువుదామా? దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా దేవుని యొక్క నిత్యశక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచని వాక్యము నిమిత్తం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరమునైనా ఇంతవరకు నేను ప్రభా గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చారు తండ్రి. మరొక సమయం ఈ సన్నిధానంలో రీతిగా కూడుకోవడానికి, ఏకీభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అల్పులు మా భాగ్యులమునైనా ఎందుకు పనికినట్టు వారము నైనా మీరే మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మీ శిల్వ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచారు. మీ శిల్వ శక్తితో మమ్మల్ని బ్రతికింప చేస్తున్నారు. స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు కూడి వచ్చిన బిడ్డలమైన మేము ప్రభు నీ వాక్యాన్ని వినగలిగినట్లుగా వినగల చెవులు, గ్రహింపగల హృదయం అంగీకరించి మనసు ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దోస్తుని మరుగుపరచని దోస్తుని ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని నోటికి నీరే బోరగా ఉండి మాట్లాడమని నీ దాసుని అరికాలు ముద్రకుని అన్నింత వరకు కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని మీ ఆత్మ చేత ఈ సమయం ముందు నీ దాసుని ప్రభా నేను అభిషేకింప చేసినాను ప్రభా. నీ దాసుని నన్ను ప్రభా నోటి నుండి నేను ప్రభా మీరే నోటికి బోరగా ఉండి మీరు మాతో మాట్లాడమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చెప్దామా? ఆమేన్. అనడానికి ప్రయత్నం చేయండి. స్వరాలు గట్టిగా చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. చదవబడినటువంటి ఈ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి విషయాలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. రాయబడిన మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క అదృశ్య లక్షణములు. చదువుతో చెప్తామా? దేవుని యొక్క, గట్టిగా చెప్పండి, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా దేవుని నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట చేత తేటపడుచున్నవి. ప్రియమైన బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, మహాత్యాన్ని, మహిమైశ్వర్యాన్ని వివరించేది ఎక్కడ ఉంది అని ఒకవేళ మనం ఒక ప్రశ్న వేసుకుంటే దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఎక్కడుంది, ఆయన మహిమ ఎక్కడుంది, ఆయన ప్రభావం ఎక్కడుంది అని మనం కనుక్కొని చూడాలంటే దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి భాగ్యం మనకు లేదు. దేవుని కనుగొనేటువంటి శక్తి కూడా మనకు లేదు. మరి మనం ఎలాగ కనుగొనగలుగుతాం, ఎలాగ వాటిని మనము ఆలోచన చేయగలుగుతాం అని ఒకవేళ ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానముగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనకి సమాధానం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటి ఆ సమాధానము అని అంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మహాత్యాన్ని, గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడ చూస్తే మనకు తెలుస్తుందంట? ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ఆయన జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చూచుట చేత, ఆలోచించుట చేత, విచారించుట చేత ఆయన గొప్పతనము, ఆయన మహాత్యము మనకు
తెలియచేయబడుతుందనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఆయన అదృశ్య లక్షణములని దీనికి పేరు పెట్టి ఉన్నారు. ప్రతిదినం అదృశ్య లక్షణములు. అదృశ్యం అంటే అర్థం ఏంటి? దృశ్యము కానిది అదృశ్యం, అంటే కనపడనిది అదృశ్యం. మనకి ఏది కనపడతలేదండి, అదృశ్యంగా ఉన్నట్టుగా మనకు కనపడినట్టుగా ఉన్నది. అదృశ్య లక్షణములు అంటే కనపడని లక్షణములు. వేటిని చూస్తే మనకు అర్థమవుతుందంటే ప్రియదినబడారా, ఈ సృష్టిని చూసినప్పుడు మనకది అర్థమవుతుందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది అని లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కనుక ఆయన ఈ సృష్టించిన సృష్టిని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ఆలోచనలో దేవుని యొక్క మహాశక్తి, గొప్ప శక్తి, ఆయన అదృశ్య లక్షణాలు మనకి తెలియజేయబడుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఏముందండి? ఈ సృష్టి అంతలో ఏముంది? మీకు తెలియని విషయాలు సృష్టిలో ఏమన్నా ఉన్నాయా? ఏమ్మా, తెలియని విషయాలు సృష్టిలో ఏమన్నా మీకు కనబడుతున్నాయా? శూన్యము నుండి విశ్వాన్ని తన మాట చేత దేవుడు సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. తీయండి, బైబిల్ తీయండి. ఆదికాండము మధ్యలోంచి తీస్తున్నారు, చివరికి వచ్చేయండి, ఫస్ట్కి వచ్చేయండి, మొదటికి వచ్చేయండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడింది అక్కడ? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. చాలని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదిలోనే మొట్టమొదటి, ఆది అంటే మొదటిదే. చాలాసార్లు మీకు తెలియజేశాను. మొదటి బస్సు అంటే దానికంటే ముందు ఇంకో బస్సు లేదు, దాని తర్వాత వచ్చే బస్సు రెండవ బస్సు అవుతుంది. మొదటి బస్సు అని దేన్ని అడుగుతాము? దేన్ని అంటాం మనం? బస్ స్టాండ్లో నుంచి బయలుదేరినటువంటి మొదటి బస్సు అనమాట అది. దాని ముందు ఇంకా బస్సు ఉండదు. మొదటి బస్సు అంటే ఇదే. దాని ముందు ఉన్నదంటే దాన్ని మొదటి బస్సు అంటారు, దీన్ని రెండో బస్సు అంటారు. ఆది అందు మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడండి? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. అంతకు ముందు లేవు ఇవి, అంతకు ముందున్నటువంటి భూమి ఆకాశాలు కాదు ఇవి. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు సృజించిన ఈ సృష్టి ఎంతో అద్భుతమైనటువంటి సృష్టి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఆయన ఏం చేశాడంట? భూమి ఆకాశములను సృజించెను. సృజించిన వాడు ఎవరండి? దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఈ దేవుడు సృజించిన సృష్టి అంతా కూడా దేవుని యొక్క అదృష్ట లక్షణములను మనకు తెలియజేయబడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆకాశము, భూమి, సముద్రములు మరియు సమస్త జీవులను దేవుడు సృజించాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. చూడండి, చెట్టులు ఆదాము ఏదేను తోటలో ఆదాము కొరకు దేవుడు చెట్లను నాటారు. అనేకమైన ఫలవృక్షములను ఆ ఏదేను తోటలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు చెట్టును నాటాడు, అంతే, విత్తనాన్ని కాదు. దేవుడు ఏమి నాటాడండి? తన నోటి మాట చేత ఫలవృక్షములు కలుగును కాక. భూమి అంటే భూమి ఫలవృక్షములను పుట్టించింది. ఫలవృక్షములు పుట్టించినటువంటి ఆ దేవుని మాట చేత భూమి పుట్టించిన ఫలవృక్షములు అవి పండి కింద పడి ఆ విత్తనాలు భూమిలోకి వెళ్ళేసరికి మరలా చెట్టు మొలవడం మొదలుపెట్టింది. ఎవరికైనా తెలిసింది? మొట్టమొదటిగా విత్తనం వచ్చిందా, పండు వచ్చిందా? విత్తనం వచ్చిందంటే చిట్టా, విత్తనము ముందా, చెట్టు ముందంటే ఏం ప్రశ్న వేస్తాం మనం? విత్తు వచ్చిందంటే చెట్టు లేకుండా విత్తు ఎలాగ వచ్చిందంటాం. విత్తనం వచ్చిందంటే చెట్టు లేకుండా ఎలాగ వచ్చిందా? చెట్టు వచ్చిందంటే విత్తనం లాగా చెట్టు ఎలాగ వచ్చిందంటాం. ఎవరైనా ప్రశ్న వేస్తున్నప్పుడు దాన్ని తికమికగా ఉంటుంది. దేవుడు ఒక్కడి దానికి జవాబు చెప్పాడు. ఆదికాండములో ప్రియదినబడారా, దేవుడు ఏం చెప్పాడండి? విత్తనములు ఇచ్చు ఫలవృక్షములు మొలుచును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మొలిపించినప్పుడే విత్తనములు ఇచ్చేటటువంటి ఫలవృక్షములుగా ఏదేను తోటలో దేవుడు వాటిని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నది. దేవునికి అదృశ్య లక్షణం ఈ భూమి మీద వృక్షములు పులిపించడం, జీవ వృక్షములు మొలిపించడం దేవుని యొక్క అదృష్ట లక్షణం. అలాగే జీవులను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. జీవులు కూడా జంతువులు కానీ, పురుగులు కానీ, ప్రాకిడే పురుగులు కానీ, సముద్రంలో సంచరించేటువంటి జలచరాలు కానీ, ఈ ఆకాశం దగ్గర పక్షులను కానీ, వీటన్నిటిని కూడా దేవుడు సృష్టించినట్టుగా
పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తాం. వాటిని మనము చూసినప్పుడు దేవుని యొక్క లక్షణములు, ఆయన మహాత్యము, ఆయన అద్భుత కార్యములు మనకు తెలియజేయబడుతుందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కాలములు, ఋతువులు కూడా దేవుని ఆధీనములోనే ఉన్నవి. ఈ కాలములు, సమయములు దేవుడు తన ఆధీనములో ఉంచుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ ఋతువులు అనేవి కూడా కాలక్రమేణా వస్తూ ఉంటాయి. ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం సరిగ్గా వర్షాలు పడడం లేదు, కానీ ఇది వర్షాకాలంలో ఉన్నాం. 2 నెలలు అయిపోయింది వర్షాకాలం వచ్చి, ఇంకా 2 నెలల్లో వర్షాకాలం వెళ్ళిపోయి ఏ కాలం వస్తుందని? శీతాకాలం వస్తుంది. శీతాకాలం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? శీతాకాలం వచ్చినప్పటికి సెలవు వస్తుంది, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు వస్తాయి, ఎండాకాలం వచ్చేసరికి ఎండలు కాస్తాయి. ప్రతి ఋతువుకి 4 నెలలు దేవుడు దానికి సమయాన్ని ఇచ్చాడు అనమాట. ప్రియమైన బిడ్డలారా, ఈ 4 నెలలు కాలంలో ఇవి వాటి పనిని అవి చేసుకుంటూ అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరన్నా అక్కడ కర్ర పట్టుకుని కానీ సింహాసనం మీద కూర్చొని ఈ 4 నెలలు జాగ్రత్తగా నువ్వు గడుపు అని చెప్తారా? 4 నెలలు అయిపోతుంటేనే వెంటనే నువ్వు శీతాకాలం రమ్మని, శీతాకాలం అయిన ఎండాకాలం రమ్మని, ఎండాకాలం అయిన వర్షాకాలం రమ్మని ఎవరైనా ఆజ్ఞాపిస్తున్నారండి? దేవుడు ఒకసారి చెప్పాడు వాటికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక్కసారి చెప్పాడు వారికి. సృష్టిని సృష్టించినప్పుడు, కాలంలో నిర్ణయించినప్పుడు, ఋతువులను నిర్ణయించినప్పుడు, సూర్యుడు చంద్రుడిని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, సూర్యుడు నువ్వు ఉదయం నుంచి 6 గంటల వరకు, ఉదయం 6 నుంచి 6 వరకు నువ్వు ఆకాశం మీద తిరుగు అన్నాడు. చంద్రుని చెప్పాడు, నువ్వు 6 నుంచి మరలా ఉదయం 6 వరకు నువ్వు నైట్ అంతా నువ్వు కాపలకి జ్యోతులుగా ఉండమని దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ప్రకారం ఇప్పటి వరకు కూడా ఒక్క సెకనం, నిమిషం కూడా అనకూడదు, సెకనం ఎక్కడా కూడా ఒక్క సెకను తప్పిపోకుండా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తున్నాయి. కారణం దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి. ప్రియమైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక సృష్టికర్త, సర్వాధికారి, సర్వము మీద అధికారము కలిగినటువంటి దేవుని యొక్క అదృశ్య లక్షణములు దేవుడు సృష్టించిన సృష్టిని చూసినప్పుడు మనకు బయలుపరచబడుతుంది. మొన్న పేపర్ చదువుతుంటే ఆకాశమును ఎగిరేటటువంటి పక్షులను చూస్తాంట రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు. రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు. వారు పొద్దుస్తమానం బయటకు వచ్చి చూసినప్పుడు పక్షులు ఆకాశం మీద ఎగురుతాం, గెద్దలు ఎగరడం, అవి ఎలాగ ఎగురుతున్నాయి, ఎలాగ వంకరలు తిరుగుతున్నాయి, ఎలాగ మెరుకలు తిరుగుతున్నాయి, ఎలాగ రౌండ్లు చేస్తున్నాయో ఇవన్నీ చూసి రైట్ సోదరులు, అంతకుముందు చాలామంది ప్రయత్నం చేసిన వాళ్ళకి ఆగలేకపోయింది. కానీ రైట్ సోదరులు మాత్రం, దేవుని నమ్ముకున్నటువంటి రైట్ సోదరులు మాత్రం విమానాన్ని వారు కనిపెట్టారు. విమానాన్ని కనిపెట్టిన ఘనత రైట్ సోదరులకు, దేవుని బిడ్డలకు దక్కింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఆకాశములో ఎగురుతున్నటువంటి పక్షులు ఎలాగ ఎగురుతున్నాయో చూసి మానవుడు ఆకాశం మీద ఎగరాలని ఆశ కలిగి ఆకాశం మీద ఎగరడానికి విమానాన్ని మానవుడు తయారు చేసుకుని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పక్షులను చూసి ఏం చేశాడండి? విమానాన్ని కనిపెట్టాడు. రోకల బండను చూసి రైలును కనిపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోకల బండకి ఎన్ని కోళ్ళు ఉంటాయి? చాలా కోళ్ళు ఉంటాయి. కానీ ఒకదానికి ఒక్క కాలు తగిలి పడిపోవాలిగా. పడిపోతుందా? మనకున్న 2 కోళ్ళలో కూడా మనం తడబడి కింద పడిపోతూ ఉంటాం. 2 కోళ్ళలో నడుస్తూనే కింద పడిపోతాం. అందుకే రైలు బండికి ఎన్నో చక్రాలు ఉంటాయి, ప్రతి భోగికి చక్రం ఉంటుంది. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి సృష్టి దేవునిది. అద్భుతమైన సృష్టి, ఆయన లక్షణాలు. ఆ సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క లక్షణాలు మనము చూడగలదామని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎటువంటి వాడు అంటే అండి? సర్వశక్తిమంతుడు. ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం, ధ్యానం చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం పక్కన ఉంటుంది ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము. బైబిల్ నేర్చుకుంటాం, తీయడం నేర్చుకోండి. బైబిల్ అధ్యాయాలు చదువుకుంటూ నేర్చుకోండి. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వర్తమానాన్ని చెప్తున్నప్పుడు త్వరగా తీయడానికి 17వ వచనం 32వ అధ్యాయం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను సాచిన బాహువు చేతను భూమి ఆకాశంలో సృజించితివి. నీకు అసాధ్యమైనది
ఏ దీవు లేదని పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనకు తెలియజేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికంట అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏముంటుందండి? దేవుడైనా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. సమస్తము ఆయనకు సాధ్యమే. అందుకే దేవుడు మోషే ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు జనాన్ని నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఆరిని నేలను చేసి దేవుడు తన అద్భుతమైన శక్తిని అక్కడ చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సర్వశక్తిమంతుడు కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. బండను చీల్చి, రాతిని చీల్చి, ఈ రోజున డ్రిల్ వేస్తున్నప్పుడు, బోర్లు వేస్తున్నప్పుడు నీళ్ళ కోసం బోర్లు వేయడానికి బోర్లు మిషన్ తీసుకొచ్చి డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు బండ తగిలితే ఆ బండను పగలగొట్టడానికి బోలంత యాత్ర పడుతున్నారు యంత్రాలు పెట్టుకుని. కానీ దేవుడు బండ నుండి నీళ్లు రప్పించాడు. మోషే చేత ఆ కర్రతో బండను కొట్టినప్పుడు బండలో నుంచి నీళ్ళు అద్భుతమైనటువంటి జలధారలు ప్రవహించి ఇశ్రాయేలు జనాంగం 6 లక్షల కాల్పలమైన జనాభా అంతా తృప్తిగా తాగడానికి బండ అంత సమృద్ధి అటువంటి నీటిని ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకున్నటువంటి సర్వశక్తిమంతుడు, ఆయనకున్న శక్తి ఎంత గొప్పదో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ప్రియమైన బిడ్డలారా, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రభావం మనుషులకు లేనటువంటి శక్తి జ్ఞానం ఆయన కలిగి ఉన్నాడు. మనుషులకు కూడా ఆయన శక్తిని జ్ఞానం అని ఇవ్వగలుగుడు. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం ముందు ఒక మాట మనం చదువుద్దామండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. వెనుకకు వెళ్ళి ఇర్మియా గ్రంథం నుంచి వెనక్కి వెళ్ళండి. సామెతల గ్రంథంలోకి వెళ్ళి 8వ అధ్యాయము 29వ వచనం ఒక్కసారి మనం చూస్తే ఆశ్చర్యమైనటువంటి విషయం ఇక్కడ మనము చూడగలుగుతాం. ఆశ్చర్యమైన విషయమే, మామూలు ఆశ్చర్యం కాదు. ఇక్కడ మతిపోయేటువంటి ఆశ్చర్యం విషయం. 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని రాయబడి తెలుసండి? సముద్రమునకంట దేవుడు పొలిమేరలు ఏర్పాటు చేశాడంట. సముద్రానికి పొలిమేరలు ఏర్పాటు చేయడం ఏంటి? సముద్రమునకు పొలిమేరలు ఏర్పాటు చేయడం ఏంటి అంటే, సముద్రము నువ్వు ఈ స్థలము దాటి, ఈ యొద్దు దాటి నువ్వు బయటికి వెళ్ళడానికి వీలు లేదని దేవుడు దానికంట పొలిమేరలు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సముద్రం దగ్గరికి స్నానాలకు వెళ్తూ ఉంటారు చాలామంది. గొట్టు దగ్గరుండి వారు చూస్తూ ఉంటారు. సముద్రం ఎంతో లోతుకుంటుంది. ఎటు చూసినా కానీ సముద్రం కనపడనంత దూరం ఉంటుంది అది. ఉదయకాల సమయం అయితే సూర్యుడు సముద్రంలో నుంచి పైకి ఎగిసి వస్తున్నట్టుగా అక్కడ దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. ఎంత అద్భుతమైన దృశ్యం అంటే, సూర్యుడు ఉదయకాల సమయం ముందు సముద్రపు ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటే సముద్రంలో నుంచి సూర్యుడు అలాగా పైకి ఎగిసి వస్తున్నట్టుగా మన కంటికి కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క మహాశక్తి, అద్భుతమైన శక్తి ఇక్కడ మనం చూస్తే సముద్రమునకంట దేవుడు పొలిమేరలను ఏర్పాటు చేసి ఉన్నాడంట. సరిహద్దులు మేరకుండానట్లు, జలములు తమ సరిహద్దులు మేరకుండానట్లు దేవుడు ఏం చేశారంట? పొలిమేరలు ఏర్పాటు చేశారంట. ఒక చెరువు నిండిపోయింది అనుకుని వర్షాకాలం చెరువు గొట్టు తెగిపోద్ది. పంట పొలాల్లో చూసినట్లయితే పంట పొలానికి చుట్టూ గొట్లు వేసుకుంటూ ఉంటారు. ఎవరు? వ్యవసాయదారులు, వ్యవసాయం చేస్తున్న వారు పంట పొలాల చుట్టూ గొట్లు వేసి ఆ గొట్లు మధ్యలో నీటిని నింపుకుంటూ ఉంటారు. ఈ నీరు ఎక్కువైంది అనుకోండి, ఆ గొట్టు తెగిపోయి పక్క వాళ్ళ పొలాల్లోకి వెళ్ళిపోయి ఆ పొలాల్లో ఉన్న గొట్లు తెగిపోయి వేరే పొలాలకు వెళ్ళిపోయే పరిస్థితులు ఈ రోజున మనం చూడగలుగుతాం. ఇది పొలాల్లో ఉన్నటువంటి నీరు. చెరువులో ఉన్నటువంటి నీరు కూడా తెగిపోయి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ సముద్రమునకు దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు ఏంటో తెలుసండి? సముద్రమునకు పొలిమేరలు దేవుడు ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైనా మనకి ఊహకు ఈ మాట తట్టుతుందా? సముద్రము దగ్గర నుంచుని నువ్వు ఆదమర్చి కూర్చున్న, ఆదమర్చి నిద్రపోయినా, ఆదమర్చి చూస్తున్న సముద్రం వచ్చి నీ మీదకి వచ్చి గొట్టు మీద నువ్వు నుంచుంటే నీ మీదకి ఎప్పుడు సముద్రం రాదండి.
తుఫాన్లు వచ్చి కూడా ఎలాగొస్తాయి? సముద్రం అటువంటి నీరు ఆవిరే పైకి వెళ్ళి తుఫాన్ల రూపంలో, గాలి రూపంలో మనకు వస్తుంది తప్ప సముద్రము మాత్రం దానికి నిర్ణయించిన పొలిమేరలు దాటుతూ. పొలిమేర అన్నమాట ఎక్కడ వస్తుంది మనకి? ఇది వరకు పాత రోజుల్లో పల్లెటూరులో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు దాడుతున్నప్పుడు ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఒక పెద్ద రాయి ఒకటి నిలబెట్టేవారు అనమాట. పొలిమేరని పెద్ద రాతిని నిలబెట్టేవారు. ఎవరైనా వివాహం చేసుకుంటున్నారు అనుకోండి, వివాహం చేసుకున్నప్పుడు పెండ్లి కుమారుడుగా ఏర్పాటు చేసినప్పుడు, స్థిరపరిచినప్పుడు, పెండ్లి కుమారుడు తయారు చేసినప్పుడు పెళ్లి కొడుకుని ఏమంటారో తెలుసండి? ఒరే, నువ్వు పొలిమేర దాటకూడదు అంటారు. ఎవరైనా తల చనిపోయిన వారు ఎవరైనా ఉన్నా కానీ ఇంట్లో ఆ తల కొరువు పెట్టేటటువంటి వ్యక్తి ఈ పొలిమేర దాటకూడదని పల్లెటూరులో అంటూ ఉంటుంది. ఇక్కడ ఉండదు మనకు కూడా పొలిమేరలు ఉంటాయి. ఊరికి మధ్యలో ఒక స్థలం ఏర్పాటు చేసి పొలిమేరని దానికి ఏర్పాట్లు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరు కాబట్టి ఏర్పాటు చేసుకున్నామండి మనం. సముద్రానికి దేవుడు పొలిమేర ఏర్పాటు చేయడం అంటే ఆశ్చర్యమైన విషయం కదా. ఇంకనూ దేవుడు ఏంటి అద్భుతమైనటువంటి విషయాలు రాసి ఉంచాడు. మనం చూస్తే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చూస్తే ఇంకా మతిపోయేటటువంటి ఆలోచనలు, దేవుని యొక్క శక్తి, మహిమ, ప్రభావాలు, ఆయన ఆలోచనే గొప్పది. ఆలోచన ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లను అవి ప్రబలలేకయు ప్రయాణము చేయలేకయు ఉండునట్లును, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును, దానికి ఇసుకను దేవుడు సరిహద్దుగా నిర్ణయించి ఉన్నాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఘోషించినా, ఎంత ప్రబలాలని కెరటాలు ఎంతగా ఉవ్వెత్తి ఎగిసి వచ్చినా కానీ అక్కడ గొట్టు దాటి ఇసుకను గొట్టుగా దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడంటే ప్రియమైన బిడ్డలారా. గోదావరి దగ్గర ఏముంటుందండి? ఇసుక ఉంటుంది. సముద్రం దగ్గర ఏముంటుందండి? ఇసుక ఉంటుందండి. ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడు సముద్రము చుట్టూ ఇసుకను గొట్టుగా ఏర్పాటు చేసి ఉంచాడు. దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆశ్చర్యమైన విషయాలు ప్రియమైన బిడ్డలారా. దేవుడు పొలిమేరలను, గొట్టులను దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడంటారు ఆయన. దేవా, మరి ఈ రోజున ఈ రాత్రి మనం దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకున్నప్పుడు, జ్ఞానమును చూసినప్పుడు ఆయన ఎటువంటి సర్వశక్తి సంపన్నుడంటే ఆయన సముద్రమును కూడా కట్టడి చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇసుకను కొట్టు కింద వేసాడంటే అండి, సముద్రం దగ్గర ఏముంటుంది? ఇసుకే ఉంటుంది. సముద్రం చుట్టూ ఇసుక ఉంటుంది. ఒక గొయ్యి తీసి చుట్టూరు ఇసుక పోసి అందులో నీళ్ళు పోతే ఎప్పటికప్పుడు అది ఇంకిపోతుంది. ఇప్పుడు కనబడారా, జ్ఞాపకం చేసుకోండి. నదులన్నీ కలిసి వెళ్ళి సముద్రంలో పడుతూ ఉంటాయి వర్షాకాలంలో. నదులన్నీ, చుట్టుపక్కల నదులన్నీ కూడా, దేశంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా వెళ్ళి ఎక్కడ కలుస్తాయండి? సముద్రంలో కలుస్తూ ఉంటాయి. సముద్రంలో కలుస్తాయే కానీ సముద్రం ఎప్పుడైనా నిండిపోయిందండి? నిండలేదు. సముద్రం ఎప్పుడు నిండదు, సముద్రం ఎప్పుడు కూడా ఖాళీ అవదు. అది దేవుని యొక్క సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జ్ఞానాన్ని, ఆయన మహాత్యను మనం ఎక్కడ చూడగలుగుతామండి? దేవుడు సృష్టించిన సృష్టిలో మనము చూడగలదు. అందుకే రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 20వ వచనంలో ప్రభు మనకు తెలియజేసిన మాట అది. ఆయన సృష్టిని చూసినప్పుడు, సృష్టి క్రమాన్ని చూసినప్పుడు ఆయన యొక్క మహాత్యం, ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క జ్ఞానము మనకు తెలియబడుతుందని విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడు. కానీ సముద్రమునకు దేవుడు గొట్టు కట్టగలిగాడు, మానవుని హృదయానికి దేవుడు కట్టడి చేయడానికి ఆయన ఇష్టపడలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవుని హృదయానికి కూడా గొట్టు కడితే, కట్టడి చేస్తే మానవుడు దుర్యోలోచన ఆలోచించకపోను, మానవుడు తప్పుడు ఆలోచనలు ఆలోచించకపోను, మానవుడు తప్పుడు పనులు చేయలేకపోను. కారణం ఏంటంటే అవన్నీ కూడా దేవుడు సృష్టి మానవుని అయితే దేవుడు తన స్వహస్తాలతో ఏర్పాటు చేసి మానవునికి దేవుడు ఏమిచ్చాడు తెలుసండి? స్వేచ్ఛను ప్రసాదించాడు. కనుకనే మానవునికి తలంపులకి గొట్టుని దేవుడు కట్టలేకపోయాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక సముద్రపు ఇసుకను సరిహద్దుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. సముద్రమునకు పొలిమేరలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. వాటిని చూసినప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి? దేవుడు చాలా
గొప్పవాడు, సర్వశక్తి సంపన్నుడు, ఆయన మహాత్మ్యము గలవాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుని ఎలా చూస్తాం మనం? కిరాణా కొట్టులోకి వెళ్ళి సరుకులు కట్టమని గమ్ముని కట్టయ్యా 10 రూపాయలు సబ్బు కట్టు, 10 రూపాయలు ఉప్పు కట్టు, 10 రూపాయలు పప్పు కట్టు, 10 రూపాయలు సరుకులు కట్టి అడిగినట్టుగా దేవుని సన్నిధానంలో దేవుని మనం అడుగుతూ ఉంటాం. అడుగుతావా? అడగమా? ప్రభా ఇంటి అద్దె కట్టుకోవాలి, డబ్బులు ఏనాయనా, అప్పులోడు వచ్చేస్తాను నాయన, అప్పులు తీర్చుకోవడానికి నాకు డబ్బులు ఇచ్చానైనా, చాలా కష్టాలు నన్ను అనారోగ్యంగా ఉన్నాను అయినా, ఆసుపత్రికి వెళ్ళలేకపోతున్నాను, అనారోగ్య విడుదల కలిగించాను. ఎన్నెన్ని అడుగుతాం మనం? ఎన్నెన్ని అడుగుతాం దేవుని? బొడని అడిగేస్తాం, చాలా అడుగుతాం. అనడానికి మనకు నోరే నొప్పండి, అద్దు ఆపేవంది మన నోటికి అడుగుతాం. కానీ ఆయన ఎంత భయంకరమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు మనకు తెలిస్తే, మనం తెలుసుకుంటే దేవుని ఎంత జాగ్రత్తగా వినయంగా విధేయతగా అడుగుతాం. ప్రియమైన బిడ్డలారా, విధేయతగా వినయంగా దేవుని మనము అడగవలసిన వారమే ఉన్నాం. కనుక దేవుని యొక్క ఆ సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడైన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన తన శక్తితో దేవుని ప్రజల కోసం సముద్రమును పాయలుగా చేసిన వాడు, బండ నుండి నీటిని రప్పించిన వాడు, అద్భుతాలు ఎన్నో చేసినటువంటి గొప్ప దేవుడు, మహత్కార్యములు కూడా చేసినటువంటి గొప్ప దేవుడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనము దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని, సర్వంతర్యామి అనేటువంటి దేవుని యొక్క మహాశక్తిని గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఆయనకు సమస్తము తెలుసు, దేవునికి అన్నీ తెలిసింది. మానవుడు అని మనకు తెలియదు ఏంటంటే, నా జీవితం, నా బ్రతుకు దేవునికి తెలియదు అని మనం అనుకుంటాం. మనం ఏమనుకుంటామండి? మన జీవితం దేవునికి తెలియదు, మన బ్రతుకు దేవునికి తెలియదు, మనం మాట్లాడే దేవునికి తెలియదు, మనం హృదయంలో ఏ ఆలోచన చేస్తున్నామో ఆలోచన దేవునికి తెలియవు అని అనుకుంటాం. దేవునికి అన్నీ తెలుసా? తెలవదండి. దేవునికి సమస్తము కూడా ఆయనకి తెలుసు. కీర్తన గ్రంథము 147 కీర్తన 5వ వచనం ఈ సందర్భంలో మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఒకసారి. 147వ కీర్తన 5వ శరణం మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుని యొక్క జ్ఞానమును గురించి, సర్వజ్ఞానాన్ని గురించి, ఆ సర్వంతర్యాము గురించి ఒక మాట ఇక్కడ మనం చూస్తాం. చదవండి 147వ కీర్తన 5వ శరణం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చదవండి. దీనులను లేవనెత్తువాడు, చాలిన భక్తిహీనులైన నేలకు కూల్చేటివాడని కీర్తన గ్రంథం తెలియజేస్తుంది. ఆయన జ్ఞానము చాలా గొప్పది, ఆయన జ్ఞానము మితిలేనిది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకని మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని దావీదు 47వ కీర్తన 5వ శరణంలో తెలియజేస్తున్నాడు. అదే 39వ కీర్తన 2వ వచనంలో ఏమని రాయబడుతుంది? దావీదు చెప్తున్న మాట చూడండి. 139వ కీర్తన 2వ వచనం చూడండి. 139 2వ వచనం చూస్తే, ఆయనకున్న జ్ఞానం, ఆయన సర్వంతర్యామి, సర్వజ్ఞాని సంపన్నుడని బైబిల్ తెలియజేస్తుంది. కనుక దావీదు చెప్తున్న మాట మనం చూసినట్లయితే, నేను కూర్చుంటుటయు, నేను లేచుటయు దేవా నీకు తెలియని దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూర్చుండం, మనం లేచుట దేవునికి తెలుసంట. ఎలా తెలుసు ఆయనకి? ఇప్పుడు శారమ్మ గారు కూర్చోవడం, లేవడం, మన కస్తూరమ్మ గారు చూశారంటే అర్థం ఏంటి? శారమ్మ గారు పక్కన కస్తూరమ్మ గారు కూర్చున్నారు కనుక, శారమ్మ గారు కస్తూరమ్మ గారు చూస్తున్నారు కనుక, వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కనుకనే కూర్చుండుట, లేచుట వీరికి తెలిసింది. దేవుడికి కూడా అలాగే తెలిసిందంటే అర్థం ఏంటి? ప్రియమైన బిడ్డలారా, దేవుడు కూడా మన పక్కనే ఆయన ఉండి మనలను ఆయన చూస్తున్నాడు. దావీదు చెప్తున్నటువంటి మాట మనం చూస్తే ఆశ్చర్యం ఏంటుంది? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను అంటూ 2వ లైన్లో ఇంకో మాట, అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడండి 2వ లైన్లో, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వజ్ఞాని, సర్వంతర్యామి, ఇక్కడ లేడు అక్కడ లేడు అనకుండా
మన మధ్యన ఉన్నారు. ఇంకెక్కడన్నా ఉన్నటువంటి తన బిడ్డలు ఉంటే ఆ వారి దగ్గర ఉంటాడు. ప్రపంచంలో ఎక్కడ దేవుని బిడ్డలు కూర్చుని ఆయన ప్రార్థిస్తూ ఉంటారు, ఆయన స్తుతిస్తూ ఉంటారు, ఆయన గణపరుస్తూ ఉంటారు, ఆయనను సేవించుతూ ఉంటారు, అక్కడ ఆయన మనతో ఉన్నట్టుగానే అక్కడ కూడా ఆయన ఉండేటటువంటి సర్వాంతర్యామి దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వములో ఉన్నటువంటి గొప్ప దేవుడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. చదువుదాం, మనం చదవండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా శరీరన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. సర్వజ్ఞాని దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎటువంటి వాడండి? సర్వజ్ఞాని. మనుషుల హృదయములో తలంపులైనా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 48వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 48వ వచనం చూస్తే ఆయన సర్వంతర్యామి, సర్వజ్ఞాని అనేటువంటి దేవుని యొక్క లక్షణం ఎలాగ మనకు తెలియబడుతుందంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరికి నతానీయేలు రాబోతున్నాడు. నతానీయేలు రాబోతున్న సందర్భంలో ప్రభువు చెప్పినట్టు మాట 1వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 48వ వచనం చూడండి. నతానీయేలు అంటున్నాడు, యేసు ప్రభువారి దగ్గరికి నతానీయేలు వచ్చాడు, పిలుపు తీసుకొచ్చినప్పుడు నతానీయేలు, నన్ను ఎలా ఎరుగుదు నువ్వు? ఏమని తన పై ఉన్న వచనం చదవండి. యేసు ప్రభువు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని యేసు ప్రభువారు ఒక మాటని ఇక్కడ తెలియజెప్పడం ఇక్కడ మనం చూస్తాం. నతానీయేలు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. పిలుపు తీసుకుని వస్తుండగా నతానీయేలు పిలుపు ద్వారాగా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ఒక విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నాడు చూడండి. అందుకు నతానీయేలుతో నుండి మంచిదేదైనా రాగలదని, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదని పిలుపుని అడగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో చెప్పారు. పిలుపు నతానీయేలుతో చెప్తున్నాడు. నతానీయేలు యేసు ప్రభువారిని అడుగుతున్నాడు, ఈ దేశంలో నజరేతుల నుంచి మంచిదేదైనా వస్తుందా మనకి? ఇవన్నీ కూడా చెడ్డ కాలాలే కదా, చెడ్డ రోజులే కదా, మంచిదేదైనా వస్తుందని నతానీయేలు పిలుపుని అడిగినప్పుడు, వస్తుంది, వచ్చి చూడు అన్నాడు. ఎవరు వస్తారు? యేసు ప్రభువారు అప్పటికే వచ్చారు కనుక యేసు ప్రభువుని వచ్చి చూస్తే మంచిదో కాదో నీకే తెలుస్తుందని నతానీయేలుతో పిలుపు చెప్పినప్పుడు నతానీయేలు బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి రావడం ఇక్కడ మనం గమనిస్తాం. ప్రియమైన బిడ్డ 47వ వచనం. యేసు నతానీయేలు తన వద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని నతానీయేలును గూర్చి యేసు ప్రభువారు చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నతానీయేలు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువారు ఒక చాట కూర్చున్నారు. నతానీయేలు పిలుపు కూడా ఒక చాట, ఒక చెట్టు కింద వారు కలుసుకుని ఇక్కడికి వచ్చినట్టు విషయాన్ని యేసు ప్రభువారు గమనించారు. యేసు ప్రభువారు గమనించి నతానీయేలు యేసు ప్రభువారి దగ్గర మొత్తం చూసి, ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటమును లేదని యేసు ప్రభువారు నతానీయేలు గురించి ఒక సాక్ష్యం ఇక్కడ చెప్తున్నారు. ఈ సాక్ష్యం ఇక్కడ చెప్తున్నప్పుడు నతానీయేలు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నతానీయేలు ఏం ప్రశ్న వేశాడు చూడండి ఒకసారి. అందుకు నతానీయేలు అంటున్నాడు, నన్ను ఎలాగో ఎరుగుదువు అని నతానీయేలు యేసు ప్రభువారిని అడగగా, యేసు నిన్ను పిలువకు మునిపి నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నావు కదా, అప్పుడే నిన్ను చూసితినని అతనితో, అంటే నతానీయేలుతో యేసు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. సర్వాంతర్యం అంటే ఎక్కడైనా ఆయన ఉండగలడు, ఎక్కడైనా ఆయన చూడగలడు. ప్రియమైన బిడ్డలారా చూడండి, పిలుపు నతానీయేలును కలుసుకోవాలని వెళ్తున్నాడు. నతానీయేలును కలుసుకోవాలని వెళ్తున్నప్పుడు నతానీయేలు పలానా చెట్టు కింద ఉంటాడు కదా, ఆ చెట్టు కిందకి వెళ్ళి నతానీయేలును కలుసుకుని నతానీయేలును యేసు ప్రభువు దగ్గరికి తీసుకెళ్లాలని పిలుపు బయలుదేరి నతానీయేలు దగ్గరికి వచ్చాడు. నతానీయేలు పిలుపు నతానీయేలును కలుసుకున్నది ఒక చెట్టు కింద కలుసుకున్నారు. యేసు ప్రభువారు ఊర్లో ఉన్నారు. ఆ చెట్టు ఏమో పొలాల్లో ఎక్కడో దూరంగా ఉంది. మన కనుదృష్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే తిన్నగా ఉంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మనం చూడగలుగుతాం.
ఒక 10 పర్లాంగులు మనం చూడగలుగుతాం. తర్వాత అంతా కూడా మనం మసగ్గాను చిన్న చిన్నగా మిడతల్లాగా కనబడుతూ ఉంటాయి. దృష్టించలేం, ఫలానాదని మనం గుర్తించలేం. కానీ యేసు ప్రభు ఉన్నటువంటి స్థలానికి చోటుకి ఫిలిప్పు నతానయేలు కలుసుకున్నటువంటి చెట్టు ఉన్నటువంటి ప్రాంతానికి చాలా దూరం ఉంది. అది అంత దూరం ఉన్నటువంటి ప్రాంతంలో యేసు ప్రభు వారు నతానయేలును కనుగొని చూసినట్టుగా ఇక్కడ కూర్చున్నటువంటి యేసు ప్రభు వారు చెప్తున్నారంటే ఆయన సర్వాంతర్యామి గనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వజ్ఞాని గనుక, సర్వశక్తిమంతుడు గనుక, సృష్టికర్త గనుక, సర్వాధికారి గనుక నతానయేలు చెట్టు కింద ఫిలిప్పును కలుసుకున్నప్పుడు ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు చెప్పి, నేను మంచివాడిని నీకు ఎలా తెలుసు అంటున్నాడు. ఇక్కడ నతానయేలు యేసు ప్రభుతో చెప్తున్నట్టు మాట తనతో చెప్తున్న మంచివాడిని యేసు ప్రభు చెప్పినప్పుడు నన్ను నువ్వు ఎలా గెలుగుతావు అని నతానయేలు అతను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువ మునిపోయి అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసితురని అతనితో చెప్పాను. నతానయేలు బోధకుడు నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వజ్ఞానాన్ని బట్టి సర్వంతర్యామి కొరక ఆయన ఉన్నది లేనిది కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలములు ఎరిగినటువంటి వాడు కనుక ఆయన యేసు ప్రభువు శిలువ మరణం గురించి ఆయన ఇప్పుడు కూడా చెప్పాడు, నన్ను పట్టుకుంటారు, శాస్త్రులు పరిచయాలు పట్టుకుంటారు, అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు, దొంగ సాక్ష్యాలతో నన్ను సిలువ వేస్తారని ముందే శిష్యులకు చెప్పుకుంటూ యేసు ప్రభువు వచ్చారు. శిష్యులే ఆ మాటలను సరిగ్గా వినలేదు, జరగబోయే దీనికి ఏం తెలిసిన మాట్లాడకుండా ఊరుకున్నారు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువు వారు చెప్పిన ప్రతి మాట కూడా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు యేసు ప్రభువు వారు తెలియజేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక మన హృదయంలో ఏముందో, ఏ తలంపులు ఉన్నాయో, మనము ఎక్కడ ఉంటున్నాము, ఏం చేస్తున్నాం, సమస్తము దేవుడు చూడగలిగేటటువంటి గొప్ప దేవుడు. అందుకు దావీదుని అంటున్నాడు, నేను కూర్చుంటుట లేచుతా నీవు నాను చూస్తున్నావు, తల్లి గర్భంలో పడకముందే నీవు నన్ను ఏర్పాటు చేసుకుంటావని దావీదు తన కీర్తనలో రాసినట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అలాగే సర్వజ్ఞాని, సర్వాంతర్యామని మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్పు లేని వాడు శాశ్వతమైనటువంటి వాడని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఆయన ఇటువంటి వాడు అంటే మార్పు లేనివాడు, మారని వాడు. ఆయన వాగ్దానం ఇచ్చి మరుచువాడు కాదు, వాగ్దానం ఇచ్చి అయినా మరుచువాడు కాదు. ఆయన మార్పు లేనివాడు, శాశ్వతుడు. ఎబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదామండి. ఎబ్రీయులు రాసిన పత్రికలో నుంచి 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక ఎక్కడ ఉంటుంది? అపోస్తలుల కార్యాలు, అలాగే రోమీయులు రాసిన పత్రిక, ఇవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత తీతు పత్రిక కూడా దాటేసిన తర్వాత ఎబ్రీ పత్రిక ఉంటుంది. చదువుదాం ఒకసారి 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉంటాడంట. ప్రపంచాలు మారిపోవచ్చు, వ్యవస్థలు మారిపోవచ్చు, శాసనాలు మారిపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఒకే రీతిగా ఉండేటటువంటి వాడు, మారని వాడు, మార్పు లేనివాడని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ప్రియమైన బిడ్డలారా 16వ వచనం చూస్తే, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడుతుంది. ఏమని రాయబడుతుందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాడు కనుకనే ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మనల్ని ప్రేమతోనే చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం పుట్టినది మొదలుకొని ఎప్పుడైనా ఆయన కోప్పడినట్టు కానీ, గద్దించినట్టు కానీ, మనల్ని విడిచి వెళ్ళిపోయినట్టు కానీ ఎక్కడైనా చూస్తామా? మనల్ని విడిచి ఆయన వెళ్ళిపోయాడంటే మనం ఈ లోకంలో సజీవంగా మనము ఉండము, మరణించి ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమతో చూస్తున్నాడు కనుకనే ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నాం, ఆయన బిడ్డలుగా ఉండగలుగుతున్నాం, ఆయనతో మనం సహజీవనం చేయగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రేమ గొప్పదనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవుడు మారడు, ఆయన ప్రేమ మారదు. అందుకే సిలువ మీద దొంగ
చనిపోయేటప్పుడు యేసు ప్రభువారు కన్ను మరి రక్తము కారుతుండగా శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టి ఆ ముండ్ల కిరీటం వల్ల ముళ్ళ వల్ల రక్తం కారుతున్నప్పుడు ఒళ్ళంతా కొరడాలతో చీరేసినప్పుడు రక్తం అంతా కారుతున్నప్పుడు చేతులలో కాళ్ళలో మీకులు కొట్టినప్పుడు ఆ బాధ భరిస్తూ ఉండగానే ఆ పక్కన ఉన్నటువంటి కుడివైపున ఉన్న దొంగ ఏమన్నా తెలుసా, ప్రభువా నీ రాజ్యంతో నువ్వు వస్తావు నాయనా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్పాడు యేసు ప్రభువారు? అలాగే ఈ దినమే ఈ క్షణమందే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దేవుడు క్షమించి ఆ దొంగకు రక్షణను ఇచ్చినట్టు గొప్ప దేవుడు, ప్రేమ చూపించినట్టు గొప్ప దేవుడు. ఎప్పుడైనా ప్రేమ చూపించగలడండి. సైనికులు వచ్చి ఆయన పట్టుకొని చేతులు వెనక్కి విరగ్గట్టి కట్టేస్తుంటే పేతురు గమ్ముని వరలో కత్తి తీసి ఆ యొక్క సైనికుడి యొక్క చెవిని నరికినప్పుడు ప్రభు ఏమంటాడు, నీ కత్తి వరలో పెట్టు అని చెప్పి ఆ యొక్క సైనికుడి దగ్గరికి వెళ్ళి ఆ పడిపోయినటువంటి తెగిపోయినటువంటి చెవిని తీసి మరలా ఆ సైనికుని యొక్క చెవికి అంటించినప్పుడు ఆ సైనికుడు మోకాళ్ళ మీద పడి దేవునిని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రేమ చూపించడంలో ఎప్పుడు కూడా మారినవాడండి, మార్పు లేనివాడు. యోనా దేవుని సన్నిధానం నుంచి పారిపోతున్న వాడిని దేవుడు పట్టుకుని తిమింగలం మింగేలాగా దేవుడు ఆజ్ఞాపించాడు. వారందరూ కూడా ఆ ఓడలోంచి అతన్ని కింద తోచేసినప్పుడు చచ్చిపోతే వదిలిపోతాడు అనుకోవాలి. దేవుడు ప్రేమ చూపించడం ఏంటి? మాట వినని వ్యక్తిని చూసి దేవుడు ఇటు మనవాడు కాదని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేది సముద్రంలో చచ్చిపోయిన యోనా. కానీ దేవుడు యోనా చనిపోతే దేవునికి ఇష్టంగా యోనా మీద దేవుడు ప్రేమ చూపించాడు, కనికరాన్ని చూపించాడు. మరలా ఒడ్డుకి చేర్చి మరలా నినివే పట్టణానికి పంపించాడు. నినివే పట్టణ ప్రజలందరూ కూడా దేవుడు నాశనం చేసేయచ్చు, కానీ ప్రేమ వలన వారికి ఒక అవకాశం ఇవ్వాలని యోనాని నినివే పట్టణం పంపించి నినివే పట్టణానికి సువార్తను దేవుడు వినిపించి నినివే పట్టణం మారు మనసు పొందులాగన నినివే పట్టణాన్ని కరుణించలాగన ప్రేమను చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూడగలుగుతాం. ప్రపంచం అన్నీ కూడా ప్రపంచం మొదలు ఇప్పటి వరకు కూడా దేవుడు మన ఎడల ప్రేమను ఆయన చూపిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన ప్రేమ మారదు, ఆయన వాగ్దానాలు అన్నిటి కూడా మారవు. ఆయన వాగ్దానాలు కూడా మారవండి. దేవుడు అబ్రహాముకి ఇచ్చినట్టు వాగ్దానాలు, ఆదాముకి ఇచ్చినట్టు వాగ్దానాలు ఇప్పటికి కూడా దేవుడు నెరవేర్చుకుంటూ కాలము జరుగుతున్నా కానీ, సంవత్సరాలు జరుగుతున్నా కానీ దేవుడు వాగ్దానాలు నెరవేర్చుకుంటూ మన జీవితంలో కూడా గొప్ప కార్యములైనా జరిగిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆఖరికి ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దామా? 3వ అధ్యాయం 6. యెహోవానైనటువంటి నేను మార్పు లేని వాడను కనుక ఎటువంటి సంతతి అంటున్నది? యాకోబు సంతతి వారైనటువంటి మీరు లయము కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 16 వచ్చినట్టు అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరు మాట్లాడుకున్న చూడగా యెహోవా వారిని చూసి ఆనందించినట్టు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యాకోబు సంతతి వారైనటువంటి మీరు లయము కాలేదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారిని మీరు లయం కాలేదు. ఎందుకు లయం కాలేదు? యాకోబు సంతతి వారంటి వాళ్ళు ఎందుకు చనిపోలేదు? ప్రియమైన బిడ్డలారా, దేవుడు ప్రేమమయుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానమును నెరవేర్చేవాడు. యాకోబుతో చెప్పాడు, యాకోబు నీ సంతానాన్ని దీవిస్తాను, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను ఆశీర్వదిస్తాను, నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు, నీ సంతానాన్ని ఈ దేశాన్ని మీ సంతానానికి ఇస్తానని యాకోబుతో దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ దేవుడు చివరి వరకు వచ్చినట్టు ప్రతి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసాం. అంటే ఆయన మార్పు లేనివాడు, ప్రేమ చూపించడంలో మార్పు లేనివాడు, ఆ కనికరం చూపించడంలో అయినా మార్పు లేనివాడు, మనల్ని ఆదరించి రక్షించడంలో కూడా అయినా మార్పు లేనివాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో, ఆయన సన్నిధిలో మోకరించి ఆయనను వేడుకుంటారో, ఆ వేడుకున్న ప్రతి వేడుకను వేడుకోలు ఆయన ఆనందంతో అంగీకరించి వారికి ఉన్న ఆక్రతలు అవసరం తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు అయిన విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. మొట్టమొదటిగానే సృష్టికర్త, సర్వాధికారి, శూన్యం నుండి విశ్వాసాన్ని సమస్తమును సృష్టించిన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని సత్యాన్ని రెండవదిగా మనం తెలుసుకున్నాం. ప్రియమిత్రులారా, ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పాటు చేశాడు, గొట్లు ఏర్పాటు చేశాడు, ఇసుకతో సముద్రమునకు సరిహద్దులైన ఏర్పాటు చేశాడు గొప్ప దేవుడు. మూడవది
జ్ఞానం, సర్వజ్ఞాని ఆయన, సర్వంతర్యామి, ఏదైనా చూడగలడు, ఏదైనా విశ్లేషించగలడు. ఆయనకి భూత భవిష్య వర్తమాన కాలంలో ఆయనకి ఆధిపత్యం ఉన్నటువంటి గొప్ప దేవుడు. మార్పు లేనివాడు, శాశ్వతుడు. ఆయన ప్రేమ చూపించడం మార్పు లేనివాడు, వాగ్దానాలు నెరవేర్చడం కూడా ఆయన మార్పు లేనివాడు. విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఈ రాత్రి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క గొప్పతనాన్ని, మహత్యాన్ని వివరించేటటువంటి విషయాలు, ఈ సృష్టిని చూసినప్పుడు మనకు తెలియబడుతున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక అటు రీతిగా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని యొక్క మరి సర్వంతర్యామి యొక్క కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను గౌరవిస్తూ, ఆయన కొలుస్తూ, ఆయన సన్నిధానం మనం ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తుతి స్తోత్రమునైనా, సర్వోన్నతుడా స్తోత్రమునైనా. ఇంతవరకు నేను కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రినైనా. నువ్వు సర్వాంతర్యామి, సర్వోన్నతుడినైనా ప్రభువా, సర్వాధికారినైనా, నిన్న నేడు ఏకరీతికున్నట్టు గొప్ప దేవుడు నీవే తండ్రినైనా. సృష్టినంతని సమస్తమునైన ప్రభువా నీ కన్ను సన్నుల్లో నడిపించగలుగుతున్న గొప్ప దేవుడు తండ్రినైనా ప్రభువా. సూర్యచంద్ర నక్షత్రములను ప్రభునైనా నైనా ఏ కక్షలో ఏమి తిరగాలో, ఏ సమయానికి ఏది నడవాలో ప్రభువా సమస్తమునైన ప్రభు ఏర్పాటు చేసినట్టు గొప్ప దేవుడు తండ్రినైనా. అలాగే సముద్రమునకు పొలిమేరలు ఏర్పాటు చేసిన వాడు, సముద్రములకు ఇసుకతోనైనా ప్రభు గొట్టులు కట్టినటువంటి గొప్ప దేవుడు తండ్రి. వాగ్దానం చేసి వాగ్దానాన్ని మర్చివాడు కాదునైనా ప్రభు, ఎల్లప్పుడూ మా ఇంట్లో ప్రేమను చూపించే గొప్ప దేవుడు నీవైన సత్యాన్ని ఈ రాత్రి మేము తెలుసుకోవడానికి నేను ప్రభు, విశదీకరించుకోవడానికి నేను ప్రభు, జ్ఞానయుక్తముగా నేను ప్రభు మిమ్మల్ని అంగీకరించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితాల, వారి హృదయాల్లో కూడా ప్రభునైనా నేను ప్రభు సర్వాంతర్యామి అని, సర్వశక్తిమంతుడు అని ప్రభు, ప్రేమ చూపించేవాడు అని, కనికరం చూపించేవాడు అని ప్రభు, ఈ లోకమంతా నేను ప్రభు నీ చేతులతో సృష్టించినదని, నువ్వు సృష్టికర్తవని, సర్వోన్నతుడు అనేటువంటి దేవుడు అని సత్యాన్ని వారు కూడా తెలుసుకుని నీలో నడవడానికి, జీవించడానికి నీ కృప వారికి దయచేయమని. పరిశుద్ధుడు నీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం నైనా. ఈ రాత్రి నేను ప్రభు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నైనా దావీదు అంటున్నాడు ప్రభు, నేను కూర్చుండటానికి లేచుడానికి తెలుసునైనా, నా హృదయంలో తలపు పుట్టక ముందే అది నువ్వు గ్రహించుతున్నావని తెలియజేస్తున్నాడు ప్రభునైనా. మా ఆలోచనలు, మా తలంపులు నేను ప్రభు, మా ఉద్దేశాలని నీకు తెలుసు కనుక నేను ప్రభు, నేను మా హృదయాన్ని మేము సరి చేసుకోవడానికి, మా తలంపులు మేము సరి చేసుకోవడానికి, మీ సన్నిధానంలో నిందారహితులుగా మేము ఉండడానికి నైనా నీ కృప మాకు దయచేయను ప్రభు. ఎల్లప్పుడూ కృప చూపించే గొప్ప దేవుడు కనుక అట్టి కృప మా మీద ఉంచమని, అట్టి కనికిరాన్ని మా మీద ఉంచమని, సంఘం మీద ఉంచమని ప్రభు, సంఘం అంతటిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ఈ సమయం అంతా ప్రార్థిస్తున్నాం తండ్రైనా. సంఘానికి కూడా ప్రతి అక్రతల అవసరాలతో తీర్చండి, వారికి ఉన్నటువంటి అస్వస్థన జిరుగుల నుంచి ఇబ్బందులను తప్పించండి, ఆర్థిక పరి ఇబ్బందుల నుంచి విడుదల కలిగించడానికి ప్రభు, ఆర్థిక పరి ఇబ్బందులు వచ్చిన ప్రభు నేను మీ ఆశీర్వాదాలు దయచేయండి ప్రభు. అటు రీతిగా ప్రభు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నేను ప్రభు ఆనందం లేకుండా సాతాను ఆనందాన్ని తీసివేశాడు, వారి ఇంట్లో సోదరులు ఇచ్చాడు, శ్రమలు ఇచ్చాడు, ఇరుకులు ఇచ్చాడు, ఇబ్బందులు ఇచ్చాడు, కుటుంబాల మధ్య సంతోషాన్ని ఏదైతే తీసివేశాడో ప్రభురైనా ఆ కుటుంబాలకు సమాధానం దయచేయండి, ఆ కుటుంబాలకు సంతోషం దయచేయండి, ఆ కుటుంబంలో ప్రభు సాతాను శక్తిని విడుదల కలిగించండి. వారు చేస్తున్న పని మీరు దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి, వారి బిడ్డల చదువులు మీరు జ్ఞాపకం చేస్తూ చదువుల్లో వారు తోడుగా ఉండండి అయినా. వారి కుటుంబం అంతటిని కూడా ప్రభునైనా మీరు కంచి వేసి కాపుదల దయచేయండి ప్రభు. మరి ముఖ్యమైన ప్రభు నరకానికి వెళ్లకుండా, నరకం నుంచి తప్పింపబడేటువంటి రక్షణను వారికి మీరు దయచేయండి ప్రభు. మీ పరలోక రాజ్యానికి చేరే మార్గంలో వారు కూడా నడవడానికి నేను మీ కృప చూపించమని ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. ఈ రాత్రి నేను ప్రభు మా దేశాన్ని, మా ప్రాంతాన్ని నేను ప్రభు, మా గ్రామాన్ని ప్రభు, మా వార్డుని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభు. సకాలంలో వర్షాలు కురవకపోతే పట్ల పండుగనైనా రైతులు ఎదురు చూస్తున్నారు తండ్రి నైనా, విత్తనాలు వేస్తారు తండ్రి నేను ప్రభు, తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కోరుతున్నాను ప్రభు, వారు ఎదురు చూస్తున్నారు కనుక నేను ప్రభు ఆ విత్తనాలు ఫలించి నేను ప్రభు చక్కని పంటల పండులాగిన ప్రభు, తొలకరి వర్షమును, కడవరి వర్షం మీరే కురిపించండి తండ్రి. మా చేతికి చక్కని పంటలను ప్రభు, మా దేశంలో చక్కని ధాన్యాలు ఉండడానికి నైనా, ఆహార ధాన్యాలు ఉండడానికి నైనా మీ కృప చూపించండి తండ్రి. అటు రీతిగానే ప్రభు రక్షింపబడిన వారి కొరకు మేము ప్రార్థించాలని అటు ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభు. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, రేపటి దినమున మరలా ఇటు రీతిగా కూడుకుని మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని కనపరిచి, మీ సన్నిధిలో ప్రార్థించుకునే భాగ్యం నీ బిడ్డ మనం అందరికీ దయచేదురుగా. కానీ అల్పుడు నన్ను ప్రభా మీరు నిలబెట్టుకున్న ప్రభా, నీ దాసుని నోటి వెంబడి ప్రభా మీరే మాట్లాడి, బోరగా ఉండి మీరు మాట్లాడి ఎంతవరకు మమ్మల్ని ఆదరించాలని స్తోత్రాలు చెల్లించుకుంటూ
ఈ మాటలని బట్ల హృదయాలు ఫలింపచేయమని నజరుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. యేసు రక్తమే చెం, ప్రభుయేసు రక్తమే చెం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.